హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. నేను మీ రేవతినండి. అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మా ఊర్లో అయితే నేను సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నాను. పచ్చని పొలాల మధ్యన కొండలల్లో చాలా హ్యాపీగా జరుపుకున్నాను. ఇది చూస్తున్నారా భోగి మంట అనమాట. ఈ 3 డేస్ నేను చేసుకున్న సెలబ్రేషన్ మీతో చూపించాలని వచ్చేసానన్నమాట. ఇది మెయిన్ టెంపుల్ ఇదే అన్నమాట. ఈ గుడికే వచ్చాము. సో భోగి పండగ, అలాగే మకర సంక్రాంతి, అలాగే కనుమ 3 డేస్ ఏ విధంగా జరుపుకుంటున్నానో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 42 మినిట్స్ నా వాయిస్ మాత్రమే ఉండదు. నా వాయిస్ అయితే అస్సలు ఉండదు. టోటల్ మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అస్సలు బోరింగ్ అనేదే ఉండదు. చాలా మిస్ అయిపోతారు మీరు గనుక స్కిప్ చేసినట్లయితే. వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి. చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీ ఊర్లో ఎలా జరుపుకున్నారు? మీరు ఈ పిండి వంటలు ఏం చేసుకున్నారు? అనేది నాతో కామెంట్ బాక్స్‌లో మీరు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ప్రతిరోజు 3 డేస్ నేను చేసిన సెలబ్రేషను, నేను చూసిన సెలబ్రేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చి చూసేయండి. ఫస్ట్ భోగి మంట రోజు భోగి మంటని మనం చూసాం కదా. అలా పెద్ద భోగి మంట వేయడంతో పాటు అదే రోజు కార్యక్రమాలు ఏమేం చేస్తారు అనేది మీకు చెప్తాను. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాలీబాల్ 2 టీమ్స్ గా పెట్టారనమాట. అంటే 2 సెట్స్. ఇది ఒక సెట్, ఇంకొక సెట్. ఆల్రెడీ ఒక సెట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ సెట్ అన్నమాట. అందులో ఒక టీం విన్ అయింది. ఇందులో ఒక టీం విన్ అయిన తర్వాత ఫైనల్ ఎవరు ఏంటి అనేది చెప్తారు, డిక్లేర్ చేస్తారు. నెక్స్ట్ ఈవినింగ్ టైము ఈ భోగి మంట రోజే ముగ్గుల పోటీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అదే రోజు ముగ్గుల పోటీ, అలాగే పిల్లలకి రన్నింగ్ రేసు, వాలీబాల్, ఇంకా ఇలా ఎన్నో గేమ్స్ అనేది పెడుతూ ఉంటారు. లెమన్ స్పూన్ కూడా ఉంటుందన్నమాట పిల్లలకి. ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం ఊర్లో వచ్చిన పిల్లలందరూ బాగా సంతోషంగా, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి సంబంధించిన గేమ్స్, వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా పెడతారు. సో నెక్స్ట్ డే ఏంటంటే ఎద్దుల పందెం కూడా ఉంటుంది. అంటే బండ పందెం తెలుసా అండి మీకు? ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఊర్లో బండ పందాలు జరిగినాయా లేదో కూడా చెప్పండి. సో బండ పందెం రేపు ఉంటుందన్నమాట. రేపు బండ పందాలు, అలాగే మ్యూజికల్ చైర్ కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. మ్యూజికల్ చైర్ అనేది గర్ల్స్ది, అలాగే రంగోలీ కూడా గర్ల్స్ది అనమాట. ఇలా అమ్మాయిలకు సంబంధించినవి, అబ్బాయిలకు సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా ఈక్వల్గా పెడుతూ ఉంటారు పిల్లలకి, పెద్దవాళ్ళకి. అంతేకాకుండా ఇవాళ మనం గేమ్స్తో పాటు ఈ 3 డేస్ ఉండే సెలబ్రేషన్స్తో పాటు ఈవినింగ్ టైము, నైట్ టైము అందరూ పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, డ్యాన్స్ అనేది ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రాము. డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు డ్యాన్స్. సో అది కూడా మీకు వీడియో చూపిస్తానండి. సో ఇదైతే వాలీబాల్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా ఇలాగే వాలీబాల్ ఆడారా? ఈ పండగకి మీరు ఏం స్పెషల్ చేశారో నాతో మీరు కూడా షేర్ చేసుకోండి. వీడియో అందరికీ నచ్చుతుంది. సో ఇక్కడ మా హస్బెండ్, మా తమ్ముడు కూడా ఉన్నారనమాట. వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. వీళ్ళైతే రన్నర్స్గా వచ్చారు. విన్నర్స్ వేరే టీం వాళ్ళు వచ్చారనమాట. సో ఇది అండి వాలీబాల్ గేము. వాలీబాల్ ఆడుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఊరికి రావడం అంటే వాలీబాల్ కోసమే వస్తారు మా ఆయన అయితే మెయిన్. సో అదే కాకుండా అందరూ కలుసుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఊరికి వస్తాము. ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తామండి. సో మాది ఒక చిన్న గ్రామము, రెడ్డిచెర్ల అనే గ్రామంలో మేము ఈ వీడియోస్ అయితే నేను తీస్తున్నాను. సంక్రాంతి సెలబ్రేషన్ అంతా కూడా నేను రెడ్డిచెర్ల అనే గ్రామంలో చేసుకున్నాను అనమాట. మా ఫ్యామిలీతో సహా. అండ్ మా ఫ్యామిలీస్ కూడా వచ్చారు. మా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. నాకైతే ఈ పండగ చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. డ్యాన్సులు కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇంకా బండలాగేది కానివ్వండి, ప్రతి ఒక్కటి నాకు చాలా బాగా నచ్చాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నిటినీ చూస్తూ, అన్నిటినీ ఎంటర్టైన్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిండి వంటల సంగతి నెక్స్ట్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు ముగ్గుల పోటీ కూడా మీకు చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. సో
స్టార్టింగ్ అన్నమాట. ఇది స్టార్టింగ్‌లో జరుగుతున్నాయి. నేను స్టార్టింగ్ తీశాను ఇలా వీడియో. అలాగే ఎండ్ అయిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు వీడియో చూపిస్తాను. ముగ్గులు చాలా బాగా వేశారు. ఒక 10 ఆర్ 11 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ముగ్గుల పోటీ చూడ్డానికి చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. వీళ్ళంతా కూడా మా బంధువులే అన్నమాట. సో మేమందరం ఒకే ఊర్లో ఉంటాము. అది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఊరికి ప్రతి ఇంటికి వచ్చిన బంధువులు అందరం ఇలా కలుసుకుంటాము. ఓన్లీ సంక్రాంతికి మాత్రమే ఇలా ఇంత సందడి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. వీరందరూ అక్కలు, బాబాయిలు, అత్తలు, పిన్నిలు ఇలా ఇలాగే అవుతూ ఉంటారు. అన్నలు, చెన్నెళ్ళు, అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు అని అందరూ వరుసగా ఇలాగే ఉంటారనమాట. వరుస అవుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరితో ఏదో ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. ఫైనలీ ముగ్గులైతే ఇలా వేశారు. ఒక్కొక్క ముగ్గు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అసలు గైడ్ చేయడానికి చాలా కష్టపడ్డారనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట ముగ్గులు. అంత బాగా ఉన్నాయి. చాలా చక్కగా వేశారు. ఒకరిది తక్కువ, ఒకరిది ఎక్కువ అని లేకుండా చాలా బాగా వేశారనమాట ముగ్గులు. అమ్మవారిని ఇద్దరు డెకరేట్ చేశారు. సో ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇంకొక అమ్మవారిని కూడా డెకరేట్ చేశారు. మొత్తం 3 ముగ్గులు, అమ్మవారి ముగ్గులే 3 ముగ్గులు వేశారు. పొంగలితో చూడండి సంక్రాంతినంతా నింపేశారు కదా. దీన్ని చూస్తుంటే సంక్రాంతి గుర్తొస్తుంది కదా. సో ఇక్కడ చూడండి చెరుకు తింటున్నట్టు ఒక అమ్మాయి పొంగల్ వేస్తున్నట్టు వేశారు. చాలా బాగున్నాయి కదండి. ప్రతి ఒక్క ముగ్గు కూడా నాకైతే బాగా నచ్చింది. మీకు ఏ ముగ్గు నచ్చిందో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. సో ఇవన్నీ వీటన్నిటిని ముగ్గులుగా చిత్రీకరించి అదే విధంగా వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా అప్పటికప్పుడే ఇచ్చేస్తారనమాట. సో ముగ్గుల్లో పార్టిసిపేట్ చేసిన వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇది ఇంతే కాకుండా ఒకవేళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తారు. మిగిలిన వాళ్ళు కూడా బాధపడకుండా 1000 రూపీస్ ఒక్కొక్కరికి 1000 రూపీస్ ఇస్తారనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో ఇదండి ముగ్గులు. ఇంకేంటి ఈ ముగ్గులు అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. సో డ్యాన్స్ ప్రోగ్రామ్కి కూడా మనము వచ్చేసాము. ఇప్పుడు మనం డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చూసేద్దామండి. లైటింగ్స్లో నైట్ టైం లైటింగ్, టోటల్ లైటింగ్తో గుడి ఎంత కలకలలాడిపోతుందో కదా. చాలా బాగుంది చూడ్డానికి. లైటింగ్స్తో చాలా బాగా వస్తుందని వీడియో తీసానన్నమాట. మా గుడి అంతా ఇదేనండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా గుడి ఎంత బాగుందో. ఎవరికైనా వాళ్ళ గుడి వాళ్ళకే నచ్చుతుంది కదా. సో మన ఊర్లో ఏ గుడి ఉన్నా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా మన గుడి కాబట్టి మనకి తప్పకుండా నచ్చుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. వచ్చి చూసేయండి ఫ్రెండ్స్.
this. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Exclusive DJ. ఇది ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే ఎడ్ల పందెము, బండ పందెము ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. న్యూ కేటగిరీ విభాగంలో మొట్టమొదటిగా శ్రీలం జగన్మోహన్ రెడ్డి గారు ఆనవారిపల్లి వారికిత్త కుడివైపు ఎడమవైపు వడ్డపోగు జయన్న గారు కల్లపాడు కలసపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మద్దత కంబైన్ జతగా ప్రదర్శనలో ఉన్నారు. అయ్యా అవకాశం బాబు ఆ చదువు అక్కడ లేకపోతే బయటకెళ్ళాలి. ఎవరు మీరిద్దరు సైడ్ వెళ్ళిపోవాలి, లేకపోతే బయటకెళ్ళి ఉడకండి. ఎవరికైనా ఒకటి రూల్స్ వచ్చేయాలి, వెనక్కి తిరుగుతున్నాయి. వచ్చేయాలి మీరు. బరువు ఎక్కువ పడుతుంది. కొట్టు కొట్టు రెండవ రౌండ్ 500 అడుగుల దూరాన్ని 26 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 500 అడుగుల దూరాన్ని నిమిషం 56 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. ఒడ్డెపోకు చేయండి. ఎంత వరకు
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదవారిపల్లి వర్తిత ఖమ్మైందిగా వసరాల తేజస్వి రెడ్డి గారు సంత మాగునూరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి. ఇది లాగడం ఇది లాగినప్పుడు అది లాగడంలో అది లాగినప్పుడు గుడికట్ట పోదాం. అచ్చుల మనసొద్దు చెప్పడు కోయారే కోయ్ కోయ్ కోయ బామారే సందమామ కోయ్ 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 అవేమిలో క్షేత్రంలో సంచిలో చెందేవి నేను వేలకు పోతే రవికి వేలకు పోతే ఈ సంచిలక్ష్మి నన్ను తడుగుంది. ఈ కొండ ఈ
ఓ చెంచు లక్ష్మి ఓ చెంచు లక్ష్మి మరి చూడ చక్కని దానవు చాలా దయం ఉంది. దయచేసి ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రాం అయిపోయింది. ప్రతినిధుల వాళ్ళు ఇప్పుడు స్వామి మన ముందు, మన వెనక దేవుడు. చెక్క భజన కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దేవుడి ఊరేగింపు స్టార్ట్ అయిపోతుంది. దేవుడు చూడండి ఎంత చక్కగా అలంకరించబడ్డారో కదా. సో అందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఊరంతా జనాలు కదిలి వచ్చారు. ప్రజలందరి సమక్షంలో దేవుడి ఊరేగింపు జరిగిపోతుంది. ఊరంతా దేవుడు ఊరవతలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటింటి దగ్గరికి వచ్చి ఊరేగిస్తూ ఉంటారనమాట. సో ఈ దేవుడి ఊరేగింపు కూడా కంప్లీట్గా చూడండి. ఈ స్వామివారిని అంతా ఊరంతా తిప్పుతూ జనాలందరూ ఆయన పల్లకితో పాటు వెళ్తారనమాట. ఆయన రథంతో పాటు ప్రజలందరూ కూడా ఆయన వెంట వెళ్తూ ఉంటారు. ఇలా ఊరేగించిన తర్వాత ఊరు బయటకు వెళ్ళిన తర్వాత ఎలాంటి దోషాలు ఏవి రాకుండా ఇలా చేస్తూ ఉంటారు. ఈ ఊరి ప్రజల నమ్మకం అన్నమాట అలా చేయటం. సో ఇలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా యథాప్రకారం గుడిలోనే వస్తారనమాట. ఊరి బయటకు వెళ్ళి మళ్ళా అదే విధంగా ఊరు లోపలికి వస్తూ ఇలా గుడిలోకి వచ్చిన తర్వాతనే మళ్ళా అందరూ కొబ్బరికాయలన్నీ కొడతారు. అలాగే ఇంటింటికి వెళ్తారనమాట. దీన్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
జనాలు చూడండి, దేవుడి ఊరేగింపు కోసం చూడ్డానికి ఎంతమంది ప్రజలు వచ్చారో మీరే గమనించవచ్చు. సో మా ఊరిలో జాతర, మా ఊరిలో దేవుడి ఊరేగింపు ఈ విధంగా జరిగింది. ఇలా ప్రజలంతా కూడా దేవుడి వెనకాల వెళ్తూ ఉంటారనమాట. చూడండి, స్వామివారు కదిలారు. ఇలా స్వామివారి పల్లకితో పాటు ప్రజలందరూ వెళ్ళి ఊరి బయట వరకు వెళ్ళి ఊరేగింపు చేసిన తర్వాత అంతా ఊరంతా చూసి తిరిగిన తర్వాత స్వామివారు మళ్ళా యథావిధిగా అదే గుడిలోకి వస్తూ ఉంటారనమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా సమయం కేటాయించిన తర్వాత మళ్ళీ ఇంటింటి వద్దకు స్వామివారు అనేది వస్తారనమాట. ముందుగా ఊరి పొలిమేర వరకు స్వామివారు అనేది వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి వద్దకు, ప్రతి ఒక్క ఇంటి వద్దకి స్వామివారు వస్తారు. అప్పుడు తాంబూలాన్ని ప్రతి ఒక్కరు ఇస్తారనమాట. ఇంటింటికి ఇచ్చే తాంబూలాన్ని స్వామివారికి సమర్పించుకొని నమస్కారం చేసుకుంటారు. ప్రజలందరూ ఎంత చక్కగా వెళ్తున్నారో, అదేవిధంగా పండుగ కూడా ఎంత బాగా జరిగిందో మీరే చూడొచ్చు. మీకు ఎవరికైనా లైవ్ టెలికాస్ట్ కావాలి అంటే నేను చెక్క భజన ఆల్రెడీ లైవ్ టెలికాస్ట్ పెట్టానండి. అది 1 అవర్ వీడియో ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్లో నేను లైవ్ అనేది లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరూ లైవ్ అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీరెప్పుడు చూడని చెక్క భజన కూడా చూడగలుగుతారు. సో డిస్క్రిప్షన్లో ఈ పండుగకు సంబంధించిన, సంక్రాంతికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఇస్తానండి. ఇలా ఆటలు కానివ్వండి, పాటలు కానివ్వండి, అన్నిటితో పాటు నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. మా ఊరిలో జాతర అయితే ఇలా జరిగింది. మీ ఊరిలో ఎలా జరిగిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. కొంచెం టైం ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.